హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి మొన్న సండే రోజు వ్లాగ్ అండి. ఇంకా సండే రోజు అయితే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే కొన్ని పనులు చేసుకున్నానండి. ఇంకా తర్వాత అయితే ఇక్కడ పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ చేసిద్దామనేసి దోశ పిండి అయితే తీసుకుంటున్నాను. ఇదైతే రాగి దోశ పిండి అండి. మొన్న ఆంజనేయ స్వామికి వడలు చేద్దామనేసి మినప్పప్పు నానబెట్టాను. సో ఇంకా మినప్పప్పు అలానే ఉంటే దాంట్లోకి అయితే మళ్ళీ రాగులు నానబెట్టి రెండు కలిపి పట్టానండి. సో ఇంకా చాలా రోజులు అవుతుంది ఇట్లా రాగులతో దోశలు వేసుకోకుండా కూడా. ఇంకా రాగులు చాలా ఉండే అండి ఇంట్లో అయితే, మళ్ళీ ఎక్కువ రోజులు ఉన్నా కానీ పాడైపోతాయి కదా అనేసి ఈ పిండి అయితే పట్టేశానండి నైట్ అయితే. ఇంక ఇప్పుడైతే దాంట్లోంచి కొంచెం పిండి తీసుకొని వాటర్ యాడ్ చేసి ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. రాగి పిండి చూసారు కదా మీరు ఇందాకైతే, పైన మొత్తం ఇట్లా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, లోపల చూస్తే మళ్ళీ తెల్లగానే ఉందండి. ఇంక ఇక్కడైతే మొత్తం కలిపేసి ఇంకా దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశానండి. మా బాబు చూడండి ఇంకా వచ్చి దోశలు వేస్తుంటే మధ్యలో వచ్చి చూస్తున్నాడండి. సో ఇంకా ప్యాన్ అయితే పెట్టుకొని ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా ఆనియన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి మొత్తం అయితే దోశ ప్యాన్కి అయితే అప్లై చేసుకుంటున్నానండి. మన నార్మల్ దోశలు వచ్చినట్టయితే రావు కదా, రాగి దోశలు అయితే కొంచెం అంటే వస్తాయి, అంత బాగా వస్తాయి, కానీ ఇవి కాలడానికి కొంచెం టైం పడుతుందండి నార్మల్ దోశల కంటే. సో ఇంక ఇప్పుడైతే కొంచెం చిన్నగా వేసాను ఫస్ట్ దోశ, ఎలా వస్తుందో ఏమో అనేసి. దోశ వేసాకైతే పైనుంచి కొంచెం ఆయిల్ అయితే చల్లుతున్నానండి చుట్టూ కూడా. సో దీన్ని అయితే కొంచెం సిమ్ టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కాల్చుకోవాలండి. కొంచెం కాలడానికి అయితే టైం పడుతుంది. ఇంకా ఫస్ట్ దోశ అయితే బాగానే వచ్చిందండి. ఇంకా ఆ దోశ తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొక దోశ వేయడం అయితే స్టార్ట్ చేశాను. ఒక 2-3 దోశలు వేసాకనే పిల్లలకైతే ఇచ్చేస్తానండి, అంటే ఎవరిది వాళ్ళకి ఇస్తాను. ఒక దోశ వేయగానే ఇంకా ఒకరికి ఇచ్చాను అనుకో, ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారండి. మళ్ళీ అవి వేడిగా ఉంటాయి కదా, అవి చల్లారే వరకు కూడా ఆగరు, చేతులు కాల్చుకుంటూ ఉంటారు. సో అందుకనేసి 2 దోశలు వేసి ఇంకెవరిది వాళ్ళకైతే ఇచ్చేద్దామనేసి ఇందాక వేసిన దోశ అయితే పక్కన పెట్టేశానండి. ఇంకా ఈ దోశ కూడా అవగానే పిల్లలిద్దరికి అయితే చెరొకటి ఇచ్చేసానండి. ఇంకా తర్వాత నా కోసం అయితే హాట్ వాటర్ పెట్టుకున్నాను. అవి కొంచెం వేడి కాగానే ఇంకా లెమన్ ఉంటుంది కదా, అదైతే కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసి ఇంకా గ్లాస్లోకి అయితే స్క్వీజ్ చేసుకున్నాను. సో ఇది చిన్న నిమ్మకాయ కాబట్టి ఒక నిమ్మకాయ మొత్తం వేసుకున్నానండి. మా హస్బెండ్ అయితే ఒక నిమ్మకాయ, అంటే పెద్ద నిమ్మకాయ అయినా చిన్న నిమ్మకాయ అయినా దాని రసం మొత్తం వేసుకుని తాగుతారండి. నాకేమో అంత పుల్లగా నచ్చదు, పొద్దున్నే పళ్ళు గోరుమైనట్టు అనిపిస్తాయండి. సో అందుకనేసి నేను కొంచెమే వేసుకుంటాను. ఇంకా ఇది చిన్నగా ఉంది కదా అనేసి మొత్తం రసం వేసేసి దాంట్లో కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకొని అయితే ఇంకా వాటర్ తాగుతున్నానండి. ఈ బాటిల్స్ చూసారు కదా, ఇవి తీసుకొచ్చిన కొత్తలో అయితే ఇంకా రోజు మంచిగా కడిగి వెంటనే నీళ్ళు పోసేదానండి. ఇప్పుడైతే బాగా బద్ధకంగా తయారయ్యాను. ఎక్కడ చూసినా ఈ ఖాళీ బాటిల్సే కనిపిస్తున్నాయండి. సో మా హస్బెండ్ అయితే తిడుతున్నారు, ఇంకా తీసుకొచ్చిన కొత్తలో కొత్త మురిపంగా ఊరికేనే నీళ్ళు పోసి పెట్టావు, ఇంక ఇప్పుడైతే తాగుదామంటే కూడా చుక్క నీళ్ళు ఉండట్లేదు అనేసి. మీరు కూడా ఇలానే చేస్తారా చెప్పండి? స్టార్టింగ్లో ఉన్నంత ఇంట్రెస్ట్ పోను ఉండదు కదండి, బద్ధకంగా అనిపిస్తుంది, ఎవరు పోస్తారనే ఫీలింగ్ వస్తుందండి. ఇంకా మా హస్బెండ్ తిడుతున్నారు కదా, ఈరోజు సండేనే, పిల్లలు ఇంట్లో అంటే పాప ఇంట్లోనే ఉంటుంది, మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉంటారు. ఇంకా ఊరికైనా తిడుతూ ఉంటారు. ఫస్ట్ ఈ బాటిళ్ళలో నీళ్లు నింపి పెడదాము, ఇంకా అక్కడొకటి వాళ్ళకి దూపైనప్పుడల్లా తాగుతూ ఉంటారు అనేసి ఇంకా ఇవన్నీ నీట్గా కడిగి అయితే వాటర్ పోసి ఇంకా ఒక 2 హాల్లో సోఫా దగ్గర, ఒక 2 టేబుల్ మీద, 2 కిచెన్లో అండి, మొత్తం 6 బాటిల్స్ అయితే పెట్టేశాను. తర్వాత అయితే ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేశాక బౌల్ కొన్ని ఉంటే ఇంకా ఆ బౌల్ అయితే ఇక్కడ తోమేస్తున్నానండి. అంటే ఇవి నైట్ బౌల్ కొన్ని ఉండే, నేను ఇంకా మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, పిల్లలిద్దరు చేస్తున్నారు. నేను ఏంటంటే హాట్ వాటర్ తాగాను కదండి, ఒక హాఫ్ అన్ అవర్ అయితే గ్యాప్ ఇస్తాను, గ్యాప్ ఇచ్చి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తానండి. ఇంకా మా హస్బెండ్ ఏమో పూజ చేస్తున్నారు. సండే అయితే ఇంకా మేము ఖచ్చితంగా పూజ చేస్తామండి. ఎక్కువ ఈ మధ్యలో అయితే మా హస్బెండే పూజ చేస్తున్నారు. నాకేంటంటే ఈ పిల్లలతో ఇదే పని సరిపోతుందండి, చేయడానికైతే కొంచెం లేట్ అయిపోతుంది. తనేమో ఇంకా పొద్దున్నే అంటే తనకి ఏం పని ఉండదు కదండి ఎక్కువ అయితే, ఇంకా తను నేను చేస్తానులే పొద్దున్నే, ఇంకా నీకు పనులు చేసుకుంటూ పూజ చేయడం అయితే లేట్ అయిపోతుంది, ఇంకా నేను చేస్తాను అని తనే చేస్తున్నానండి. ఇంట్లో అయితే ఇంకా మన హస్బెండ్ పూజ చేస్తేనే ఎక్కువ మంచిదట అండి. అంటే ఇంకా అందరికీ వీలు కాదులేండి, వీలైనప్పుడు చేసుకుంటే బెటర్ అండి. నాకైతే ఈ పిల్లలతో అవ్వట్లేదు అనేసి ఇంకా మా హస్బెండ్ చేస్తున్నారు. సో ఇంకా ఈ బౌల్ టీ, అంటే మా హస్బెండ్కి టీ పెట్టించిన బౌల్, ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ బౌల్, నైట్ బౌల్ కొన్ని ఉంటే ఇవన్నీ అయితే ఇప్పుడు ఖాళీగా ఉండి ఏం చేయాలి అనేసి
అనేసి అయితే తోమేస్తున్నానండి. ఈరోజు అయితే ఇంకా అంటే ఫంక్షన్కి వెళ్ళేది ఉందండి. సో ఆఫ్టర్నూన్ కోసం అయితే కర్రీ అలా ఏం ప్రిపేర్ చేయట్లేదు. నార్మల్గా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాను. నైట్ ఫంక్షన్ అండి, ఫస్ట్ టైం నైట్ ఫంక్షన్కి వెళ్తున్నామండి, ఎంగేజ్మెంట్ ఉంది. సో అందుకనేసి ఇంకా పిల్లల్ని అయితే కొంచెం మధ్యాహ్నం వరకు పడుకోబెట్టాలండి. వాళ్ళు పడుకుంటే ఇంకా సాయంత్రం ఫంక్షన్లో అయితే కొంచెం క్రాంకీగా ఉండకుండా మంచిగా ఉంటారు. సో అందుకనేసి నేనైతే పనులన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని పిల్లలకి ఫ్రెష్ చేపించి వాళ్ళనైతే ఒక 2-3 అవర్స్ అయితే ఆఫ్టర్నూన్ టైంలో పడుకోబెడతానండి. ఇంకా తర్వాత నా వీడియో ఎడిటింగ్ పనులు అవి ఉంటాయి కదా, అవన్నీ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. బోల్ తోమడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే కడుక్కుంటున్నాను. ఇంకా మొన్న ఒకరైతే కామెంట్ చేశారండి, బోళ్ళు బట్టలు అనేసి ఇంకా ఇట్లా నవ్వుతూ సింబల్ అయితే పెట్టారండి. ఒక హౌస్ వైఫ్కి అయితే ఈ పని తప్ప ఇంకేముంటుంది చెప్పండి, అంటే ఎవరికైనా అంతే కదండి. సో నేనైతే ఇంకా నేను చేసే పనినే మీకైతే చూపిస్తున్నానండి. నేనేదో అంటే నార్మల్గా నేను వీడియో కోసం అయితే ఈ పని చేయట్లేదు కదా, నేను ఇంట్లో చేసుకునే పనే మీకైతే చూపిస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు, లేదంటే లేదు. కానీ ఇంకా అట్లా కామెంట్ పెడితే అయితే నాకు నవ్వొచ్చిందండి. అంటే నాకేం కోపం రాలే కానీ నవ్వొచ్చింది. ప్రతి హౌస్ వైఫ్కి ఇదే కదండి పని. అయితే కొత్తగా ఏం పనులు ఉండవు కదా, ఈ పని చేయడానికే డే మొత్తం పడుతుందండి. ఇంతసేపు ఇంకా అంటే ఈజీగా తీసి పడేస్తారు కొంతమంది. ఏం పని, ఇంట్లో పనే కదా, గది చేయడం కూడా పెద్ద కష్టమేనా అనేసి. ఒక పని తర్వాత ఒక పని ఉంటూనే ఉంటుందండి. బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళకంటే ఇంట్లో ఉండే వాళ్ళకే ఇంకా డబల్ పని అయితే ఉంటుందండి ఖచ్చితంగా. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు అయితే కొంచెం పని ఎక్కువనే ఉంటుందండి. సో అట్లా వెటకారంగా అయితే తీసి పడేయకండి. ఇంకా అంటే మీ ఇంట్లో వాళ్ళనైనా అంతే అండి. సో ఎవరైనా మనం ఇంట్లో లేడీస్ పని చేస్తేనే కదండి మనకి టైం టు టైం ఫుడ్ వచ్చేది. ఇంకా దాన్ని అంతా తీసి పడేసినట్టుగా అయితే మాట్లాడకండి. సో ఇంక ఇక్కడైతే నేను దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా మా హస్బెండ్ కోసం, నా కోసం అయితే. సో తను పూజ చేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా తను పూజ అయిపోగానే కాసేపు కూర్చున్నారు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తీసుకురా అంటే ఇంకా నేను దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశానండి. నా కోసం కూడా ఇప్పుడే వేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్తో పాటు కూర్చొని తిందామనేసి అయితే. టైం కూడా 9:30, 10 అలా అవుతుందండి ఈరోజు అయితే. సండే అంటే ఇంకా నార్మల్ డేస్ కంటే ఖచ్చితంగా లేటే అవుతుంది కదండి బ్రేక్ఫాస్ట్ చేయడం అలా అయితే. సో రాగి దోశలు అయితే ఖచ్చితంగా తినాలి, అంటే పిల్లలకి పెట్టాలటండి. రాగి అయితే చాలా బలం అంట పిల్లలకి. అంటే దోశలు ఒకటనే కాదండి, రాగి జావ కానీ ఏదైనా, రాగి పిట్టు అంటారు కదా, అదైనా రాగిలు అంటే రాగి పిండి మాత్రం చాలా మంచిదటండి హెల్త్కి అయితే. మీ పిల్లలకు కూడా రాగి అయితే పెట్టండి, అంటే వాళ్ళకి ఎలా నచ్చితే అలా అయితే పెట్టండి. అంటే వారానికి ఒకసారి అయినా పెట్టడానికి ట్రై చేయండి. నేనైతే పిల్లలకి ఇద్దరికి ఉగ్గులో, అంటే మనం ఉగ్గుకు చేస్తాం కదండి పొడి, దాంట్లో అయితే ఖచ్చితంగా రాగులు యాడ్ చేసేదాన్నండి. ఇంకా రాగి పిండి మంచిదనేసి ఇంకా నేను మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేశాక నేను ఫ్రెష్ అయ్యానండి. పిల్లల్ని కూడా ఫ్రెష్ చేపించేసాను. ఇంకా తర్వాత అయితే మిషన్లో బట్టలు పడేసుకుంటే అవి ఎండేయడానికి బిల్డింగ్ పైకి వచ్చానండి. ఇంకా నేను వస్తే అయితే ఖచ్చితంగా పిల్లలు, మా హస్బెండ్ కూడా వస్తారండి. సో ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లల్ని తీసుకొని వచ్చారు. మా పాప చూసారు కదా ఇంకా అటు ఇటు పరిగెత్తుతుందండి. పైన అయితే ఫుల్గా గాలి వస్తుంది. నేను బట్టలు ఒక సైడ్ ఎండేస్తుంటేనే ఇంకొక సైడ్ అయితే మళ్ళీ కింద పడుతున్నాయండి. ఇంకా క్లిప్పులు పెడుతున్నాను. ఇంకా ఈ గాలికి అయితే పిల్లలు అటు ఇటు పరిగెత్తుతున్నారండి. వాళ్ళకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. ఎండ ఎక్కువ కొట్టట్లేదు, ఎందుకో చల్లగా గాలి వస్తుంది. ఎక్కడైనా వర్షం పడుతుందో ఏమో అనిపించిందండి. ఇంకా కిందికి వెళ్ళాక పిల్లల్ని పడుకోబెట్టాలనేసి ఇంకా కొద్దిసేపు అలా పైకి తీసుకొచ్చాను. ఈ మధ్యలో అయితే అసలు బిల్డింగ్ పైన ఎక్కువ బట్టలు ఎండేయట్లేదండి. ఎండ బాగా కొడుతుంది కదా, ఇంకా ఆ ఎండకి బట్టలు ఏంటంటే మొత్తం కలర్ షేడ్ అవుతున్నాయి. సో ఎప్పుడో ఒకసారి అయితే పైన వేస్తున్నాను కానీ మ్యాక్సిమం అయితే కిందనే వేస్తున్నానండి. కింద వచ్చే ఎండకే బట్టలు అయితే ఈజీగా ఎండిపోతున్నాయి. ఈ మధ్యలో అయితే ఇంకా ఎండలు స్టార్ట్ అయ్యాయి కదండి. కాకపోతే నాకు ఏంటంటే పోయిన సంవత్సరం కంటే ఈసారి కొంచెం తక్కువనే అనిపిస్తున్నాయండి ఎండలు అయితే. నైట్ టైంలో కూడా చల్లగానే ఉంటుంది, పెద్దగా ఉడకపోయట్లేదండి. మేమైతే ఇంకా కూలర్ కూడా పెట్టుకోవట్లేదు, అయినా ఇంట్లో అయితే చల్లగానే అనిపిస్తుంది. ఇంకా వేడి అనిపిస్తే అయితే కూలర్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలండి. ఇంక ఇక్కడ చూడండి మా బాబు ఒక్క దగ్గర ఉండట్లేదు అనేసి మా హస్బెండ్ అయితే ట్యాంక్ పైన కూర్చోబెట్టాడండి. సో మా బాబు చూసారు కదా, హాయ్ అని చెప్తున్నారు నేను వీడియో ఆన్ చేయగానే. ఇంకా మా పాప ఏమో దానిపైన నేమ్స్ ఉంటాయి కదండి, అంటే ట్యాంక్ ఉంటుంది కదా, దానిపైన దాని బ్రాండ్ నేమ్ ఉంటుంది కదా, సో దాంట్లో ఉన్న లెటర్స్ అన్నీ చదువుతుందండి. ఈ మధ్యలో అయితే బాగా యాక్టివ్ అయిపోయిందండి మా పాప అయితే. నేను ఇలా ఉంటుందో ఏమో, డల్ అయిపోతుందేమో అనుకున్నాను కానీ భలే యాక్టివ్గా అయిపోయిందండి. ఇంకా మా పాపను అక్కడ కూర్చోబెట్టమనేసి అడిగింది. ఇంకా కూర్చోబెడుతుంటే మాత్రం ఏడుస్తుందండి. సో ఇంక ఇక్కడ ఇదైతే ఆఫ్టర్నూన్ టైం అండి. పిల్లలు ఏమో అస్సలు పడుకోలేదండి, నేను ఎంత పడుకోబెట్టినా కానీ అస్సలు పడుకోవట్లేదు. ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళని బయటికి తీసుకొని వెళ్ళాడండి కార్లో. కొన్ని
ఫ్రూట్స్ అలా తీసుకొద్దామనేసి. సండే కదా మార్కెట్ ఉంటుంది మా దగ్గర. ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు అయితే నేను వీడియో ఎడిటింగ్ ఆ పని అయితే చేసుకున్నానండి. సో ఇంకా వీళ్ళు పడుకునేలా లేరు అనేసి ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళకైతే వాటర్ మిలన్ కట్ చేసి ఇచ్చానండి. ఇంక ఇది ఆఫ్టర్నూన్ టైం అని చెప్పాను కదా. ఇంకా నేనైతే లంచ్లోకి నార్మల్గా వైట్ రైస్ పెట్టానండి. వెజిటేబుల్స్ ఏం లేవు ఈరోజు. ఇంకా నైట్ చెప్పాను కదా డిన్నర్ ఉందనేసి, ఇంకా అక్కడికే వెళ్తాం కదా. ఇప్పుడు నార్మల్గా కర్డ్ రైస్ అలా చేస్తాను అనేసి అంటే మా హస్బెండ్ కూడా సరే చెయ్యి, లైట్గా ఉంటుంది అదే అనేసి అన్నారండి. ఇంట్లో ఏమో పెరుగు ఫుల్గా ఉందండి. ఇంకా పెరుగు అస్సలు అయిపోవట్లేదు. తోడు పెడుతున్నాము వేస్ట్ అయిపోతుంది. ఎక్కువగా తినట్లేదు పెరుగు. సో ఇంకా పెరుగు అంతా అలానే ఉంది కదా అనేసి కర్డ్ రైస్ చేస్తే ఆ పెరుగన్న అయిపోతుందని చేస్తున్నానండి. ఇంకా అన్నం ఉంటుంది కదా దాన్ని అయితే మొత్తం చల్లారబెట్టుకుందాం అనేసి ఒక గిన్నెలో వేసి పక్కకు పెట్టాను. అన్నం చల్లారాకే పెరుగు యాడ్ చేసుకోవాలి కదా. సో అందుకనేసి ఇంకా కర్డ్ రైస్లోకి అయితే ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ అయితే కట్ చేసుకుంటున్నానండి. మా హస్బెండ్ ఏమో పిల్లలిద్దరిని పడుకోబెడుతున్నాడండి. వాళ్ళు ఇప్పుడు పడుకుంటేనే నైట్ మంచిగా యాక్టివ్గా ఉంటారు. లేదనుకో నైట్ అంతా ఏడుస్తూనే ఉంటారండి. ఆ ఫంక్షన్ దగ్గర ఇంకా పిల్లలు ప్రశాంతంగా ఉండరు, మమ్మల్ని ప్రశాంతంగా ఉంచరు. సో అందుకనేసి వాళ్ళని పడుకోబెట్టడానికి పొద్దున్న నుండి ట్రై చేస్తున్నామండి. పిల్లలేమో ఇంకా అంటే ఊరికే ఉత్తప్పుడేమో పడుకుంటారు ఊరికేనే. ఇంక ఈరోజు కావాలని పడుకోబెడుతుంటేనేమో అస్సలు పడుకోవట్లేదండి. ఇంకా నేను పొద్దున స్నానాలు చేపించినప్పుడు మా హస్బెండ్ అయితే ఇంకా పడుకోవట్లేదు అనేసి బయట కారు కడగడానికి తీసుకొని వెళ్ళాడండి వాళ్ళనైతే. ఇంకా బయట కారు కడిగారు కాసేపు. ఇంకా తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళొచ్చారు. ఇంకా అప్పటికి కూడా వాళ్ళైతే అలసిపోలేదండి. ఇంకా నేను ఈ కర్డ్ రైస్ చేస్తుంటే అప్పుడు పడుకున్నారండి. ఇంక ఇక్కడ చూసారు కదా అన్నం అయితే చల్లారిపోయింది. దాంట్లోకి అయితే పెరుగును మొత్తం యాడ్ చేసుకున్నానండి. చేసుకొని అయితే దీన్ని బాగా కలుపుకుంటున్నాను. ఇది కొంచెం గట్టిగా అనిపిస్తే నేనైతే దీంట్లో మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నానండి. వాటర్ యాడ్ చేసుకొని అయితే మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకున్నాను. సాల్ట్ కూడా వేసాను దీంట్లో. ఇంకా ఇందాక ఆనియన్, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండి. ఆనియన్స్ అయితే నాకు చాలా ఇష్టం అండి పెరుగన్నంలోవి. సో అందుకనేసి నేనైతే ఒక పెద్ద ఆనియన్ మొత్తం కట్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే దీన్ని పోపు పెట్టుకుంటున్నానండి. పోపులో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ వేడయ్యాక అయితే జీలకర్ర, ఆవాలు అయితే వేసుకుంటున్నానండి. పోపు ఏంటంటే నెయ్యితో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మా ఇంట్లో అయితే నెయ్యి లేదు. సో అందుకనేసి నేను నార్మల్గా ఆయిల్తోనే పెడుతున్నాను. ఇంకా ఆవాలు అవి చిటపటలాడాకైతే కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. ఆనియన్, పచ్చిమిర్చి అయితే ఇట్లా సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. సో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసాను. దీంట్లో ఏంటంటే ఇంగువ కూడా వేసుకుంటారండి. మా ఇంట్లో అయితే ఇంగువ లేదు. నేను ఎక్కువ అయితే ఆ ఇంగువ అది వాడనండి. కొంతమంది అయితే ఖచ్చితంగా ఆ ఇంగువ వేసుకుంటారు. అది వేసుకుంటేనే ఫ్లేవర్ అయితే బాగుంటుందనేసి. కొంతమందికి అలా నచ్చుతుంది. ఇంకా మాకైతే పెద్దగా అలవాటు లేదండి. నేను నార్మల్గా అయితే ఇంకా వీటిని బాగా ఫ్రై చేసుకున్నానండి. ఇంకా ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత అయితే తీసి ఆ పెరుగన్నంలో అయితే కలుపుకున్నానండి. కలుపుకునే ముందు అయితే పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా కొత్తిమీర మీద నుంచి అయితే ఈ పోపు వేసానండి. కొంతమంది ఏంటంటే పసుపు కూడా వేసుకుంటారు. అది మన ఇష్టం అండి, ఆప్షనల్. సో నేనైతే పసుపు అలా ఏం వేయలేదు. నార్మల్గా ఇంకా ఇలా అయితే మొత్తం కలిపేసానండి. చాలా టేస్టీగా ఉందండి కర్డ్ రైస్ అయితే. మా హస్బెండ్కి అయితే బాగా నచ్చింది కర్డ్ రైస్. సో ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇదే తిన్నామండి. తిన్నాకైతే ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మిగిలిన పనులన్నీ చేసుకొని ఇదైతే ఈవినింగ్ అండి. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము ఫంక్షన్కి వెళ్దామనేసి. ఫంక్షన్ అయితే 6 o'clockకి స్టార్ట్ అనేసి అన్నారండి. ఇంకా మేము 5:30 వరకు రెడీ అయిపోయాయి అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయామండి. ఇంకా పిల్లలైతే ఆఫ్టర్నూన్ టైంలో మంచిగా పడుకొని ఇంకా అప్పుడే లేచారండి. ఈవినింగ్ లేవగానే వాళ్ళని ఫ్రెష్ చేపించి మంచిగా రెడీ చేశాను. ఇద్దరు కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నారండి. ఇంకా మొత్తం ఫంక్షన్లో కూడా ఇదే యాక్టివ్గా అయితే ఉన్నారు. ఆఫ్టర్నూన్ పడుకోబెట్టడం మంచి పని అయిందండి. చూసారు కదా నేనైతే సింపుల్గా ఇలా రెడీ అయిపోయానండి. మా పక్కనక్కనైతే జుట్టు ఏమంటే వేసింది. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మేమైతే ఈవినింగ్ టైంలో రెడీ అయిపోయి ఫంక్షన్కి బయలుదేరామండి. ఫస్ట్ టైం పిల్లల్ని తీసుకొని నైట్ ఫంక్షన్కి వెళ్ళడం అయితే. సో మా పిల్లలు ఎలా ఉంటారో ఏమో చూడాలండి. ఇంకా ఎంగేజ్మెంట్ అయితే ఉంటే వెళ్తున్నాం, చిన్న ఫంక్షను. హన్మకొండకి అయితే స్టార్ట్ అయిపోయామండి. టైం అయితే 5:30 కూడా దాటింది. సో అక్కడ ఎంగేజ్మెంట్ అయితే 6 o'clock అని అన్నారు. ఇంకా అన్న టైంకి ఏది జరగదు కదా. సో నేను కూడా పిల్లల్ని రెడీ చేసి ఇంకా రెడీ అయ్యేసరికి కొంచెం లేట్ అయిపోయిందండి. సో మొత్తానికైతే ఇలా స్టార్ట్ అయిపోయాము. ఇంకొక 40 minutesలో అక్కడైతే ఉంటానండి. వీలైతే అక్కడ వ్లాగ్ ఏమైనా షూట్ చేస్తాను, లేదంటే లేదు. అసలే నాకు మొహమాటం ఎక్కువ. ఎవరి ముందన్నా వీడియో తీయాలన్నా అట్లా ఎవరైనా ఏమైనా అనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటాను. చూస్తాను, ఇంకా నాకు ఫ్రీగా అనిపించి తీయాలనిపిస్తే మాత్రం తీసి మీకైతే చూపిస్తానండి. సో ఇంకా మా బాబు చూడండి రెడీ అయినప్పటి నుంచి నా డ్రెస్ ఎలా ఉంది అని ఒక 10 times అయినా అడిగాడండి మమ్మల్ని. డ్రెస్ బాగుంది, నీది డ్రెస్ బాగుంది. బాగుందా? నా డ్రెస్ కూడా బాగుందా? థ్యాంక్ యూ. అక్క డ్రెస్ ఎట్లుంది? ఇట్లా ఊపితే అంటే ఎస్ అనేదాన్ని మా బాబు నోలా చెప్తాడండి. సో చూడండి, రైట్ చూడన్నా నువ్వు ఒకసారి. మా పాప చూడండి ఎలా రెడీ అయిందో.
ఆల్రెడీ జిడ్డు జిడ్డు అయిపోయింది, ఎప్పుడో రెడీ అయింది అందరికంటే ఫస్ట్. సో అందుకనేసి ఇప్పుడు జిడ్డు జిడ్డు అయిపోయిందండి. ఇంకా చూసారు కదండి, నేనైతే సింపుల్గానే రెడీ అయిపోయానండి. నైట్ ఫంక్షన్ కదా అనేసి ఇంకా డ్రెస్ అయితే వేసుకున్నాను. ఈ డ్రెస్ అయితే ఇంకా నేను మా పాప ఫస్ట్ బర్త్డేకి కుట్టించుకున్నానండి ఈ డ్రెస్సులు. ఇంకా అన్నీ అలానే పక్కకేస్తున్నాను. సో ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్కైనా వేసుకుందాం అనేసి అయితే వేసుకున్నాను. ఇయర్ రింగ్స్ చూసారు కదా, నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అండి. సో ఇంకా నాకు ఇట్లాంటివి పెట్టుకోవడం ఇష్టం, కాకపోతే ఎప్పుడు ఎక్కువ పాసిబుల్ అవ్వదు. ఇంకా నైట్ టైంలో అయితే బాగుంటాయి కదా, అంటే ఆ లైటింగ్స్కి అవంతా బాగుంటాయి అనేసి ఇంక పెట్టుకున్నానండి. ఇవైతే మా హస్బెండ్కి ఏమో ఎక్కువ నచ్చవండి రోల్డ్ గోల్డ్వి. నాకేంటంటే ఇలాంటి పెద్ద పెద్ద కమ్మలు పెట్టుకోవడం అంటే కాలేజ్లో ఉన్నప్పటి నుంచి ఇష్టం అండి. సో ఇంకా ఈరోజు అయితే పెట్టుకున్నాను. మా హస్బెండ్ కూడా ఎక్కువ ఏం అనలేదండి. పిల్లలైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారండి. వాళ్ళకైతే ఎక్కడికైనా బయటికి వెళ్ళడం అంటే బాగా ఇష్టం అండి. సో ఇంకా మొత్తానికైతే వరంగల్ వరకు అయితే వచ్చామండి. వరంగల్ హన్మకొండలో అయితే ట్రాఫిక్ మామూలుగా పెరగలేదండి. మేము ఒక 5 ఇయర్స్ బ్యాక్ హన్మకొండలో ఉన్నప్పుడు కూడా ఇంత ట్రాఫిక్ అయితే లేదండి. ఇప్పుడైతే బాగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా షాపింగ్ మాల్సే, ఎక్కడ చూసినా జనాలే అండి ట్రాఫిక్ అయితే. సో ఇది ఈవినింగ్ టైం కదా, చాలా ఎక్కువ ఉందండి ట్రాఫిక్ అయితే. ఇంకా ఎక్కడ చూసినా సర్కిల్స్ దగ్గర ఇట్లా అయితే మంచిగా వాటర్ ఫౌంటైన్స్ పెట్టి ఇట్లా లైటింగ్స్ అయితే పెట్టారండి. అవన్నీ ఈ మధ్యలోనే పెట్టారు, అంతకు ముందు అయితే లేవండి. ఇంకా మేమైతే మొత్తానికి ఫంక్షన్ హాల్కి వచ్చామండి. ఇంకా ఫస్ట్ అయితే బాబు నాతో తీసుకొచ్చుకున్నానండి. మా హస్బెండ్ అయితే ఇంకా కార్ పార్కింగ్ దగ్గర పెట్టి పాపను తీసుకొని వస్తాననేసి అన్నారు. ఇద్దరిని ఒకేసారి నేను తీసుకొని వచ్చాను అనుకో, ఇంకా ఫస్ట్ మా పాప అయితే భయపడిపోతుందండి. భయపడిపోయి ఇంకా వెనక్కి పోతూ ఉంటుంది. సో అందుకనేసి ఇంకా మా హస్బెండ్ని తీసుకొని రమ్మంటే తను తీసుకొస్తా అనేసి అన్నారండి. మేము వెళ్ళేసరికి అయితే ఇంకా పీటల మీద కూర్చొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారండి. కొద్దిసేపు అయ్యాకైతే ఇంకా మా హస్బెండ్ నా దగ్గరకు వచ్చి పాపను నాకు ఇచ్చి బాబుని తనైతే తీసుకొని వెళ్ళాడండి. ఇంకా మా పాప చూడండి, ఇంక ఇక్కడైతే మేము కూర్చుంటే వచ్చి అంటే బొట్టు ఇంకా గంధం అయితే పెట్టారండి. మా పాపకు అవైతే చాలా ఇష్టం అండి పెట్టించుకోవడం. ముందు లైన్లో పెడుతుంటేనే మమ్మీ మనకు పెడతారా అనేసి ఒకటే అడుగుతుందండి. సో పెడతారు నాని అంటే ఇంకా మా దగ్గరికి వచ్చి రాగానే ఇంకా పెట్టమనేసి పెట్టించుకుందండి. ఇంకా నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా పాపకి చెప్పాను, అక్కడ ఏడవద్దు, మంచిగా ఉండాలి, జ్యూసులు అలా ఇస్తారు అనేసి. ఇంకా అక్కడికి వెళ్ళినప్పటి నుంచి స్టార్ట్ చేసిందండి, జ్యూస్ ఎప్పుడు ఇస్తారు అనేసి. ఫైనల్గా అయితే ఇంకా జ్యూస్ వచ్చిందండి, మంచిగా ఎంజాయ్ చేస్తుంది. జ్యూసు స్టార్టర్స్ అవన్నీ అయితే ఇంక ఇక్కడైతే సమోసా తింటుందండి. నేనైతే ఈరోజు సండే కదా, మేము నాన్ వెజ్ తినమండి. సో పిల్లలు అయితే తింటారు. ఇంకా చికెన్ 65 అలాగే అదొకటి ఫిష్ ఫ్రై లాంటిది ఉందండి. సో అవైతే పాప కోసం తీసుకొని పక్కన పెట్టాను. అలాగే వాటర్ మిలాన్ జ్యూసు, బాదం మిల్క్ ఇవన్నీ అయితే ఇంక ఇచ్చారండి. అవన్నీ ఒక చైర్ మీద పెడితే ఇంకొక దాని తర్వాత ఒకటైతే మా పాప మంచిగా తింటూ ఉందండి. చాలా ఎంజాయ్ చేసిందండి ఈ ఫంక్షన్లో అయితే మా పాప. ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే ఎక్కువ మంది లేరండి. మేము వెళ్ళాక కొద్దిసేపటికి ఇంకా కొంచెం మంది అయితే వస్తూ ఉన్నారు. ఈ ఫంక్షన్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ కూతురుదండి, చెల్లెది అంటే ఎంగేజ్మెంట్ అండి. సో ఇంకా నైట్ టైంలో పెట్టుకున్నారు. నైట్ టైం ఫంక్షన్స్ అయితే చాలా మంచిగా అనిపిస్తాయి కదండి. ఎందుకో నాకు నచ్చుతాయి నైట్ టైం ఫంక్షన్స్ అయితే. ఇంకా పిల్లలు ఎలా ఉంటారో ఏమో అన్నది ఒక్కటే ఆలోచించాను, కానీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి. ఇంక ఇక్కడైతే ఆ పూజ అదంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా అబ్బాయి అమ్మాయి అయితే రెడీ అయిపోయి మళ్ళీ ఇట్లా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారండి. సో ఇదైతే నేను వీడియో తీయలేదు. ఇది మా స్వీటీ క్యూటీ వాళ్ళు తెలుసు కదండి, ట్విన్స్ అయితే. నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమైపోతుంది, మా బావ వాళ్ళ పిల్లలండి. సో వాళ్ళకి ఫోన్ ఇచ్చి అయితే తీయమని చెప్పాను. ఇంకా నేను ఒక పక్కన అయితే కూర్చున్నానండి. వాళ్ళైతే కాసేపు వీడియో షూట్ చేశారండి. మీకు చూపిద్దామనేసి అయితే నేను కాసేపు వీడియో షూట్ చేయమనేసి అన్నాను. ఈ ఎంట్రీ చూసారు కదా, మా పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయారండి. ఇంకా ఇదంతా చూస్తూ అయితే పైన డ్రోన్ వస్తూ ఉంటే అయితే మా పాప నాకు అది కావాలి, ఆ ఏరోప్లేన్ కావాలి అనేసి ఒకటే గోల్ అండి. చాలా యాక్టివ్ అయిపోయిందండి. ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్తే అస్సలు మాట్లాడకపోతుండే, చాలా డల్గా ఉండేది. సో ఇప్పుడైతే అలా కాదండి, ఇంకా ఏదో ఒకటి వాగుడికాయలాగా వాగుతూనే ఉంది. ప్రతి ఒక్కటి అడుగుతుందండి డీటెయిల్స్ అయితే, అంటే ఇదేంటి అదేంటి అనేసి. నేనే షాక్ అవుతున్నాను మా పాప అంత యాక్టివ్గా ఉందని. సో అంటే మా పాప ఏంటంటే వేరే వాళ్ళని చూస్తుంది కదండి, పిల్లల్ని అలా యాక్టివ్గా ఉన్న వాళ్ళని. సో చూసి అంటే ఇలా ఉండాలి యాక్టివ్గా అనేసి ఇంకా నేర్చుకుందండి తను కూడా. ఇంక ఇక్కడైతే అందరూ ఇట్లా కోలాటంతో అయితే వెల్కమ్ చెప్తున్నారండి, గ్రాండ్ వెల్కమ్ అయితే. ఇంకా అబ్బాయి అమ్మాయిని అయితే మొత్తానికి ఇంకా లోపలికి తీసుకొని వచ్చారండి. ఇది చూసారు కదా, ఇది ఏంటంటే ఇది అంటే పొగలా ఉంటుంది కదా, ఇదైతే డ్రై ఐస్తో చేస్తారు కదండి. ఒక మిషన్లో డ్రై ఐస్ వేసి అయితే పిల్లలు అయితే ఆ డ్రై ఐస్ని పట్టుకొని ఒకటే ఆడుతున్నారండి. ఇంక ఇక్కడైతే అందరు డాన్స్ చేస్తూ ఉంటే మా పాప అయితే ఇంకా మనం కూడా వేద్దాం రా మమ్మీ అనేసి పిలుస్తూ ఉందండి. సో ఇంక ఇక్కడ చూసారు కదా, మా స్వీటీ కిటీ వాళ్ళు కూడా కొద్దిసేపు అయితే డాన్స్ చేశారండి. సో మొత్తానికైతే వాళ్ళు లోపలికి వచ్చేసి ఇంకా స్టేజ్ అయితే ఎక్కారండి. తర్వాత నేనైతే ఇక్కడ వెల్కమ్ దగ్గర మళ్ళీ దీంట్లో షూట్ చేశానండి. నార్మల్గా స్క్రీన్లో అయితే షూట్ చేశాను. ఇంకా పిల్లలు నా ఫోన్ నాకు ఇచ్చేస్తే ఇంకా ఆ ఫోన్తో అయితే షూట్ చేశాను. ఇంకా వీళ్ళైతే స్టేజ్ మీదకి అయితే వచ్చేసారండి.
ఇంకా రాగానే ఇక్కడైతే రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నారు. కేక్ కట్ చేసేటప్పుడు కూడా కొన్ని ఇట్లాంటి ఎఫెక్ట్స్ అయితే పెట్టారండి. ఇంకా తర్వాత అయితే నేను నార్మల్‌గా మా పాప, మా బాబు ఇద్దరు మా హస్బెండ్ దగ్గరికెళ్ళిపోయారండి. సో, నేను ఒక్కదాన్నే కాసేపు అయితే కూర్చున్నాను. ఇంకా తర్వాత డిన్నర్ చేసొచ్చామండి. డిన్నర్‌లో అయితే అసలు ఎన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ పెట్టారో అండి. ఇంకా నిన్న సండే కాబట్టి మేమైతే ఎక్కువ తినలేదండి. అంటే నాన్ వెజ్‌లో ఎక్కువ టైప్స్ ఉండే. వెజ్‌లో కొన్ని ఉండే. ఇంకా పిల్లలైతే ఫుడ్‌ని ఎంజాయ్ చేశారండి. అంటే నార్మల్‌గా రైస్ అలా ఏం తినలేదు కానీ జ్యూసులు, ఇంకా స్వీట్స్ అవైతే తిన్నారండి. సో, ఇంకా సారీ ఇందాక ఇది డిన్నర్ చేసొచ్చామని చెప్పాను కదా! డిన్నర్ చేయకముందే అండి. అందరూ అయితే డిన్నర్‌కెళ్తున్నారు. ఇంకా మా పిల్లలైతే ఈడ ఆడుకుంటున్నారండి. మా హస్బెండ్ ఏమో తను డిన్నర్ చేసొస్తాననేసి అన్నారు. మేము చేసొచ్చాక నేను పిల్లల్ని పట్టుకుంటాను. తర్వాత నువ్వు తిందువు అనేసి అంటే, నేనైతే ఇక్కడ పిల్లల్ని ఆడిపిస్తున్నానండి. ఇంకా మా పిల్లలు చూసారు కదా! ఎంత మంచిగా ఆడుకుంటున్నారో. నేనైతే అసలు ఏడుస్తారేమో అనిపించిందండి. కానీ ఒక్క దగ్గర కూడా ఏడవలేదండి. ఇంకా అంటే ఇంటికొద్దాం రమ్మన్నా కానీ వాళ్ళైతే అస్సలు రావట్లేదండి లాస్ట్ మూమెంట్‌లో అయితే. ఇంకా అక్కడే ఆడుకుంటాం, ఆడుకుంటాం అనేసి అంటున్నారు. మా పాపేమో ఇంకా కోలాటం కర్రలుంటాయి కదా! అవి కావాలి నాకు మమ్మీ వాటితో మనం డాన్స్ ఏద్దాము, ఇట్లా డాన్స్ ఏద్దాము అనేసి నాకు చూపిస్తూ ఉందండి. నేను మా పాపలో అయితే అసలు ఈ యాంగిల్‌ని అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదండి. ఎంతసేపు అంటే బయటికెళ్తే చాలా మొహమాటంగా ఉంటది. ఈరోజేమో చాలా ఓపెన్‌గా, ఫ్రీగా ఉందండి. అందరిని పిలుస్తుంది, పలకరిస్తుంది. ఇంకా మా హస్బెండ్ ఎక్కడున్నా గానీ అంటే ఎంత దూరంలో ఉన్నా గానీ మా హస్బెండ్ దగ్గరికైతే ఒక్కతే వెళ్తుంది, వస్తుందండి. కొంచెం కూడా భయం లేకుండా అయితే. సో, ఇక్కడ మా బాబు కూడా వాళ్ళ అక్క ఆడుకుంటుందనేసి తను కూడా ఆడుకున్నాడండి. ఇప్పుడు డిన్నర్ చేసొచ్చామండి. డిన్నర్ చేసొచ్చాకైతే ఇంక అందరూ ఇలా డాన్స్ ఏస్తున్నారు. ఇక్కడ డాన్స్ ఏసేటప్పుడే మా పాప కూడా డాన్స్ ఏస్తుందండి. సో, మా పాపది కూడా చూపిస్తాను. తనైతే ఫుల్లుగా ఎంజాయ్ చేసిందండి. నన్ను కూడా రా మమ్మీ, రా మమ్మీ అనేసి ఒకటే పిలుస్తుంది గానీ నాకెందుకో పెద్దగా నచ్చదండి. సో, అందుకనేసి నేనైతే వెళ్ళలేదండి. మా పాప మాత్రం ఇంకా కంటిన్యూయస్‌గా వేస్తూనే ఉందండి డాన్స్ అయితే. ఇక్కడ చూసారు కదా! అందరూ అయితే ఫోటో దిగడానికనేసి వెళ్లారండి. ఇంకా ఆ గ్యాప్‌లో మా పాప చూసారు కదా! ఇక్కడ ప్లేస్ దొరికింది అన్నట్టు అయితే డాన్స్ ఏస్తుంది. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఏస్తున్నారు కదండీ! మధ్యలో అయితే మా పాప మరీ చిన్నగా అయిపోయింది. ఇంకా వాళ్ళందరూ ఎక్కడ అంటే వాళ్ళ కర్రలు తాకుతాయో, ఇంకా తొక్కుతారో అనేసి భయమేస్తూ ఉందండి. సో, తననైతే ఒక పక్కకు వేయమంటే ఒక పక్కకైతే మంచిగా డాన్స్ ఏసుకుంటూ ఉందండి. ఇంకా మా పాప వేస్తుంటే మా బాబు కూడా ఇలా వేస్తున్నాడు చూడండి. తనకు కూడా ఇంకా వాళ్ళ అక్కని చూసేసరికి ఫుల్‌గా జోషొచ్చింది. సో, ఇద్దరు కలిసి అయితే వేస్తున్నారండి. ఇంకా నేనైతే ఒక పక్కన వాళ్ళని చూస్తూ అయితే చైర్‌లో కూర్చున్నానండి. ఇంకా మా హస్బెండ్ కూడా దూరం నుండి అయితే పిల్లల్ని చూస్తూ ఉన్నాడు. అరే! భలే ఏస్తున్నారు కదా! అనేసి. నాకు మా హస్బెండ్‌కి పెద్దగా నచ్చదండి ఇలాంటివి. కాకపోతే మా పిల్లలకైతే ఫుల్ ఇష్టమే. ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా. వాళ్ళనైనా ఎంజాయ్ చేయని అనేసి ఇంకా ఈడ కామ్‌గా కూర్చున్నానండి. మా పాప అయితే ఇంకా ఇప్పుడు కాసేపేసింది. మళ్ళీ తర్వాత అందరొచ్చాక కూడా ఫుల్లుగా ఏసిందండి డాన్స్‌లయితే. మా బాబేమో అక్కడ పైన లైటింగ్స్ అవి ఉంటాయి కదండీ! వాటిని చూసైతే ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నాడు. అమ్మ, అమ్మ అనేసి ఇంకా ఒకటే నాకైతే చూపిస్తున్నాడండి. ఆ లైట్స్ ఉన్నాయనేసి. ఇంకా పిల్లలేమో ఫుల్‌గా జ్యూసులు అవి ఇవి తాగారు కదా! మంచిగా ఎనర్జీ వచ్చిందండి. ఇంకా ఫుల్లు ఎనర్జిటిక్‌గా అయితే ఉన్నారు. నార్మల్‌గా అయితే ఇంటి దగ్గర ఈ టైంకి ఎప్పుడో పడుకునేవాళ్ళండి. టైం అప్పటికే 11, 11:30 అలా అవుతుంది. అయినా కానీ వాళ్ళకైతే అస్సలు నిద్ర రావట్లేదండి. ఇక్కడ చూసారు కదా! అందరూ పెద్దవాళ్ళు ఏస్తూ ఉంటే ఇంకా మా పాప మధ్యలోకి వెళ్తుంది. మళ్ళీ ఒక పక్కకొచ్చి అయితే వేస్తుందండి. అసలు కొంచెం కూడా భయం లేకుండా మంచిగా ఎంజాయ్ చేస్తుంది. సో, ఇంకా మా బాబేమో అక్కడికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు గానీ, ఇంకా నా పక్కకొచ్చి అయితే వేస్తున్నాడండి. సో, మా పాపను వాళ్ళు మధ్యలో నిలబెట్టారు. ఇంకా మధ్యలో వేయమనేసి. మధ్యలో వేయమనేసరికి ఇంకా తనకు కొంచెం అంటే వాళ్ళందరూ వేస్తుంటే ఎటూ అర్థం కాలేదు. కాసేపు వాళ్ళందరిని చూసి ఇంకా మళ్ళీ తర్వాత ఒక సైడ్‌కైతే వచ్చేసిందండి. మా బాబు చూడండి. ఇంకా తనకొచ్చిన స్టెప్‌ని ఒకటే ఏస్తూ ఉన్నాడు. మా హస్బెండ్ ఏమో ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడండి మా బాబుని చూసైతే. ఇంకా మొత్తానికి పిల్లల్ని తీసుకొనైతే మళ్ళీ రిటర్న్ బయలుదేరామండి. అస్సలు రావట్లేదండి పిల్లలైతే అక్కడి నుంచి రమ్మంటే. ఇంకా టైం అప్పటికే చెప్పాను కదా! 11:30 అలా అవుతుందనేసి. చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఇంటికి బయలుదేరామండి. ట్రాఫిక్ అయితే ఏమి ఎక్కువ లేదండి. కార్‌లోకి ఎక్కగానే కాసేపటికే ఇంకా పిల్లలిద్దరూ అయితే పడుకున్నారండి. ఇంటికొచ్చేసరికైతే 12:30 అలా అయింది. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.